హలో దోస్తులు, చూస్తున్నారుగా మంచి సన్‌ఫ్లవర్ అయితే ప్రిపేర్ చేశాను. అది ఎలా చేయాలో మీకైతే చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక వైట్ కలర్ షీట్ అయితే తీసుకున్నాను. నార్మల్ నోట్‌బుక్ పేపరే ఇది. ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్నాను రౌండ్‌గా. కట్ చేసుకోవాలంటే సేమ్ వీడియోలో చూస్తున్నట్టుగా అయితే మనం మార్కింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ అయితే చుట్టూరా యెల్లో కలర్ పెయింట్ ఏసాను. సెంటర్‌లో లైట్‌గా ఆరెంజ్ కలర్ వేసుకున్నాను ఒకవైపు మాత్రమే. ఈ విధంగా మనకి లీవ్స్ రావడం కోసం అనేది మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. మధ్యలో ఇలాగ సిజర్స్ యూజ్ చేసేసి సెంటర్‌లో దాన్ని పెట్టి ఇలా అడిచి తీస్తే మనకి పెటల్స్ అనేవి ఈ విధంగా అయితే వస్తాయన్నమాట. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పనిసరిగా ట్రై చేయండి. మీ ఇంట్లో అయితే చాలా మంచి లుక్ అయితే వస్తుందన్నమాట దీంతో. మనము ఈ విధంగా తయారు చేసుకున్నాను కొన్ని. ఒక 3, 4 చేసుకున్నాను. తయారు చేసుకున్నాక ఈ విధంగా ఫోల్డ్ చేసి సెంటర్‌లో పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక అవన్నిటిని కూడా పక్కన పెట్టుకున్నాను. ఒకవైపు ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఇంకోవైపు ఏమో లైట్ వైట్ కలర్ వదిలేసాననమాట. నెక్స్ట్ వచ్చేసేమో ఇలాంటి పెటల్స్‌ని అన్నీ తయారు చేసుకున్నాక ఒక షీట్‌ని ఒక కాడలా తయారు చేసుకున్నాను. ఆ తర్వాత చిన్న చిన్న కార్డ్‌బోర్డ్‌ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని దాటికి గమ్ అతికించుకున్నాను. గమ్ అతికించుకున్నాక మనం తయారు చేసి పెట్టుకున్న స్టిక్‌కి గ్రీన్ కలర్ పెయింట్ వేసేసుకున్నాను. ఆ తర్వాత ఈ కార్డ్‌బోర్డ్స్‌ని అలాగా రౌండ్‌గా చుట్టేసాననమాట. ఇది సన్‌ఫ్లవర్‌కి సెంటర్‌లో కాఫీ కలర్ పార్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా! సో, ఆ సన్‌ఫ్లవర్ సీడ్ లాగా నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. కార్డ్‌బోర్డ్స్‌ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేసుకుంటూ మధ్యలో ఏమో గ్రీన్ కలర్, యెల్లో కలర్ అలా కాఫీ కలర్ అన్నీ యాడ్ చేస్తూ వేసాననమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పెటల్ ఉంది కదా! ఈ పెటల్‌కి గమ్ అతికిచ్చేసి అని ఆ కాడ వైపు కింద నుంచి మొత్తం అన్నిటిని కూడా ఇలాగా గమ్ముతో కొంచెం అతికించాక నేనైతే ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటే మొత్తం ముడిచేసి చేతితో రబ్బర్ బ్యాండ్ పెట్టిస్తే గమ్ము ఆరినంత వరకు అలా చక్కగా ఆరిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి చిన్న గ్రీన్ లీవ్ అనేది ఆకు కింద ఫ్లవర్‌కి పెట్టేద్దామని చెప్పేసి అయితే పెట్టాను. చూసారు కదా! బ్యాండ్‌ని ఇలా పెట్టేసిన తర్వాత చలంబలే మొగ్గ సన్‌ఫ్లవర్ మొగ్గ ఎలా ఉంటుందో అలా చూపిస్తే బాగుందనిపించింది నాకైతే. నెక్స్ట్ ఏమో ఇలా చేతితో అలాగా మొత్తం విడదీసుకుంటుంటే మనకి సన్‌ఫ్లవర్ అనేది ప్రిపేర్ అయిపోతుందనమాట. నాకైతే ఈ ప్రాసెస్ అనేది చాలా బాగా నచ్చిందనమాట. చాలా రిలాక్సింగ్‌గా అనిపించింది. మనకి యెల్లో కలర్ అనేది బాగా అట్రాక్ట్ అవుతాం కదా! సో, ఈ విధంగా అయితే ఒక సన్‌ఫ్లవర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం